దేవునికి స్తోత్రం. కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఈ దినము దేవుని యొక్క మాటలు మనం వినడానికి సిద్ధంగా ఉన్నాము. మరి కృపా దీవెన గాస్పల్ మినిస్ట్రీస్ మరి ఉదయము సాయంకాలము మరి గూగుల్ మీట్ ద్వారా మీ అందరికీ ఆత్మీయ ఆహారము అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పరిచర్యల కోసము మీరు ప్రార్థన చేయండి. పాల్గొనదలిచిన వారు ఉదయము 6 గంటలకు, సాయంకాలము 6 గంటలకు మరి యొక్క గూగుల్ మీట్ ద్వారా మరి ప్రార్థనా కూడికలు జరుగుతుంటాయి, ఆరాధనలు జరుగుతుంటాయి. కాబట్టి మీరందరూ దాంట్లో మరి పాల్గొనాలనుకుంటే మరి మాకు మా యొక్క నంబర్ చెప్తాను, మరి మీరు రాసుకొని మరి జాయిన్ అవ్వండి. 8247470073 ఈ నంబర్కు మీరు కాల్ చేసినట్లయితే గూగుల్ మీట్లో మీరు పాల్గొనవచ్చు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. పాట పాడిన తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయిదు వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుషు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. రోదనా అలకించుమో ప్రభు, మరలనూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నా స్వార్థము నా పాపము నా పరుగు
భయము పుట్టుచున్నది, దేవాలను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేపుము, దేవాయి ఈడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మరి మహిమ కలుగును గాక. మరి యొక్క సాయంకాలం వేళ మరి దేవుని యొక్క మాటలు మనము వినడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇంతవరకు చక్కని పాట పాడుకున్నాము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము అని మరి భక్తుడు మరి తనకు తానుగా తన మనస్సులో మరి అనుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొంతకాలము నాకు ఆయుష్ పెంచయ్యా, ఎందుకంటే నా యొక్క పరిస్థితి బాగోలేదు, నేను శారీరకంగా కృంగిపోయి ఉన్నాను, నేను ఎన్నో నా రోగాలతో నేను కృంగి అలసిపోయి ఉంటున్నాను, నా బ్రతుకు నేను మార్చుకోలేకపోయాను ఇంతకాలం, కనీసం ఇప్పుడైనా నా బ్రతుకును మార్చయ్యా, నా శరీరానికి ఆరోగ్యాన్ని దయచేయ్యా అని చెప్పి మరి భక్తుడు పాడుతున్నాడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి, దాటిపోతున్నాయి. ఎన్నో నూతన సంవత్సరాలు కూడా మనం చూస్తూ ఉన్నాము, ఎన్నో బర్త్డేలు కూడా మనం చేసుకుంటున్నాం. కానీ మన యొక్క మరి ఆ బ్రతుకు మాత్రము మారటం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి కాకపోయినా ఒకసారికైనా మన యొక్క జీవితాన్ని బ్రతుకును మార్చుకోవడానికి మరి మనము సిద్ధపడదాం. ఎందుకంటే నా బ్రతుకులోని ఆశలు అవి నా కలలుగానే మిగిలిపోతున్నాయి. కలలు అనేది ఎంతోమంది కంటుంటారు, కానీ ఈ కలలు నెరవేర్చేది దేవాతి దేవుడే. ఎందుకంటే నీవు అనుకున్నది ఒకటి, దేవుడు జరిగించేది మరొకటి. అందుకే దేవుని చిత్తానికే మనము లోబడాలి, దేవుని కొరకే మనము జీవించాలి. అందుకే అంటున్నాడు, ఏనాడు కూలిపోతానో నేను ఎరుగకున్నాను, ఎందుకంటే ఇంతకాలము ఫలాలు లేని వృక్షము వలె నేను ఎదిగిపోయాను. కానీ నాలో ఏ మంచి లేదయ్యా, నాలో ఏమాత్రము కూడా భయము భక్తి లేకుండా ఇంతకాలం జీవించానయ్యా. అయ్యా, నన్ను దయతో నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా. ఇకనైనా నేను మరి నా బ్రతుకును మార్చుకొని నీ కొరకే నేను జీవిస్తానని తన హృదయ వేదనంతా కుమ్మరిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే అంటాడు, మరి ఇక్కడ ఒక మాట చూద్దాం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అంటే మన జీవితంలో మన బాల్యమంతా అయిపోయింది, యవనమంతా అయిపోయింది, ముదుసలి అంటే వృద్ధుల సమయంలో మనం వచ్చాము, వృద్ధాప్యములోకి మనం వచ్చాము. అప్పుడు నా బ్రతుకు మార్చుకుంటాను అని చెప్పి మరి అనుకుంటే మరి జీవితమంతా మరి మనము వ్యర్థమైన జీవితం జీవించామని మరి అంటున్నాడు. అందుకే ఇక్కడ దావీదు మరి 37వ కీర్తనలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడంటే, నేను చిన్నవాడనై ఉంటిని, నేను అప్పుడు చిన్నవాని చేష్టలు చేస్తేని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, కనుక నా బ్రతుకు నేను ఇప్పుడు మార్చుకుంటానని చెప్పి దావీదు మహాభక్తుడు ఇక్కడ అంటున్నట్టుగా చూస్తున్నాను. ఆయనను నీతిమంతులు విడబొట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటున్నాడు. నీతిమంతుల యొక్క సంతానము, యథార్థవంతుల యొక్క సంతానము ఎప్పుడు కూడా భిక్షాటన
చేయదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పాటలో ఎంత మాధుర్యత ఉంది, ఎంతో అర్థవంతంగా ఉంది. నా బ్రతుకును నేను మార్చుకుంటాను తండ్రి, నాకు ఆయుష్ పెంచయ్యా అని చెప్పి మరి భక్తులు వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆయుష్ ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ను ఇస్తాను అని చెప్పి మరి అక్కడ మరి ఇర్మియాతో మనం మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. హిజ్కియా భక్తుడు మరి తన యొక్క మరి మాటల్లో ఏమంటున్నాడంటే దేవుని వేడుకుంటున్నాడు, నీవు మరణమవుతున్నావు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు ప్రభువా నీ దృష్టికి నేను ఎలా ఉంటినో నీ వెరుగుదువు కదా, కనుక మరి నాకు ఇంకా మరి ఆయుష్ పెంచు అని చెప్పి అంటున్నాడు. అలా అంటున్నప్పుడు మరి దేవుడు ఆ మొరను విని మరి హిజ్కియాకు మరి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను పెంచినట్టుగా మనము దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు బ్రతికింది చాలు, ఇంతవరకు మనం ఏమేమి చేశామో అవన్నీ దేవుడు చూశాడు. కానీ ఇప్పటికైనా మనము దేవుని యొద్దకు వచ్చి నా బ్రతుకును నేను మార్చుకుంటానని చెప్పి మరి ఇక్కడ భక్తుడు రాసిన పాటను మనం ఎప్పుడు మరి స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మరి మన కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మరి ఆ రక్తములో మన పాపములను కడిగి ఉన్నాడు కనుక మరి మనము పవిత్రులుగా మారిపోతాం. అందుకే 1 యోహాను 1 పత్రికలో ఒక మాట చూస్తాం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము తప్ప మరొక రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగదు. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము కనుక ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళడు. ఆయన రక్తము ద్వారా తప్ప ఎవడును పవిత్రులుగా తీర్చబడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన బ్రతుకు ఏ రోజు ఏమవుతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకే నువ్వు నిన్నటి వాడవే కానీ ఈరోజు వాడవు కాదు, నీవు రేపటి వాడవు అసలుకే కాదు. ఎందుకంటే మనం నిన్నటి దినం గడిచిపోయింది అని అంటే అమ్మయ్య దేవుడు తన కృప ద్వారా మరి నిన్నటి వరకు నేను క్షేమంగా ఉన్నాను, ఈరోజు ఆయన కృపలో బ్రతుకుతూ ఉన్నాను, రేపు కూడా నేను అలా బ్రతుకుతాను అనే ఒక ఆశతో ఒక నిరీక్షణతో ఉండాలి. కానీ మనము ఎల్లకాలము ఈ భూమి మీద జీవిస్తామని ఏనాడు కూడా ఎవరు కూడా అనుకోలేదు. అలా అనుకున్నవాడు మూర్ఖుడే. అందుకే మరణము రుచి చూడకుండా ఎవరైనా ఉండగలరా అంటే మరణము రుచి చూడకుండా ఎవరు కూడా ఉండలేరు. ఇంకొక మాట మనం ఇక్కడ చూసుకుందాము దయచేసి. మరి 89వ కీర్తనలో ఒక మాట మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 89లో ఒక మాట ఉంది. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మరి మరణమును రుచి చూడకుండా ఎవరైనా ఉండగలరా అంటే మరణము రుచి చూడకుండా ఎవరు శాశ్వతంగా ఈ భూమి మీద మరి ఉండరు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడైనా ఉన్నాడా? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే మరణము రుచి చూడకుండా ఎవరు కూడా ఈ భూమి మీద ఉండరు. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక మానరు. ఎందుకంటే ప్రతివాడు మరణించాల్సిందే, పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే. అందుకే జీవ మరణములు నీ నాలుక వశములో ఉన్నవి అని కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అందుకే ఎవరిని కూడా మనము శపించకూడదు, ఎవరిని కూడా మనము నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని తనకు తానుగా కూడా నిందించుకోకూడదు. కాబట్టి జీవ మరణములు అనేటివి నాలుక వశములో ఉన్నాయంట. నాలుక, అందుకే అరే నన్ను తిట్టకురా, బూతులాడకురా అని చెప్పి మనం అంటుంటాం. ఎందుకు? ఆ మాటలు అవి నాలుక ద్వారా వచ్చే మాటలు మరి నెరవేరుతాయని చెప్పి మరి పెద్దలు అంటుంటారు. అలాగే బైబిల్ కూడా చెబుతుంది. అందుకే నాలుక వశము ఉందంట. జీవన్ మరణములు నాలుక వశములో ఉన్నవి. కాబట్టి ఎవరిని కూడా మనము దుర్భాషలు ఆడకూడదు.
మరి దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ ఏమంటుందంటే, ఇంకా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే కదా అని అంటున్నాడు. అనగా మరి మరణం అనేది ప్రతివానికి సంభవిస్తూ ఉంది. అందుకే ఇందాక భక్తుడు పాడాడు కదా, నా మరణ వేదన ఆలకించుమో ప్రభు అని అంటున్నాడు. విశేషముగా నన్ను తీర్చిదిద్దుము అంటున్నాడు. మరణ వేదన అది అనుభవించిన వాడికే తెలుస్తుందండి. క్యాన్సర్ వ్యాధులు కానీ, లేకపోతే ఇంకా పక్షపాతాలు కానీ, ఇంకా ఎయిడ్స్ వ్యాధులు కానీ, ఇలాంటివి కొన్ని మరణ వేదనలు ఉంటాయి. ఆ వేదనలు, ఆ బాధలు తట్టుకోలేక నేను చనిపోతే బాగుండు అని చెప్పే ఆ బాధ ఆ విధంగా కలుగుతుంటుంది. అది శరీరానికి మాత్రమే, కానీ భరించలేము మనం. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి భరించలేము మనం. సో కాబట్టి అలాంటి వేదనలు మరి నాకు రాకుండా నన్ను తప్పించుము దేవా, నాకు ఇంకొంతకాలము ఆయుష్ను పెంచు, నేను నా బ్రతుకును మార్చుకుంటానని చెప్పి ఇక్కడ దేవుడు భక్తుడు మరి అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి అంటాడు. దేవుని ఉగ్రతకు తట్టుకొనగలవాడెవడు? కాబట్టి ఎవడు తట్టుకోలేడు. కానీ దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఒక్క క్షణం కూడా మనము బ్రతకలేము. అందుకే మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము డబ్బు సంపాదిస్తామే కానీ మంచిని సంపాదించలేము. ఎందుకంటే మంచిని సంపాదించాలంటే చాలా ఏళ్ళు పడుతుంది, చెడును సంపాదించాలంటే ఒక క్షణము పట్టదు. ఎందుకంటే చెడు అనేది త్వరగా వ్యాప్తి చెందుతుంది, మంచి అనేది స్లోగా వ్యాప్తి చెందుతుంది. ఇదొకటి మనము నగ్న సత్యాన్ని గ్రహించాలి. అందుకే దేవా, నా హృదయము మరి నీకు నేను సమర్పించుకుంటున్నాను. నా హృదయములో ఉన్న బాధ, నా వేదన, నా మరణ రోదన నీకు వినిపిస్తూ ఉన్నాను. కనుక నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని చెప్పేసి మరి ఇక్కడ భక్తుడు అంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతకాలము బ్రతికినా మరి ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళవలసింది. అందుకే మరి జీవన్ మరణములు నాలుక వశములో ఉన్నాయి. కాబట్టి మనం ఎవరిని కూడా దూషించకూడదు. మరి అలాగే మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మహోన్నతుని ఆశ్రమం కిందికి వచ్చి పశ్చాత్తాపడుతూ నా బ్రతుకును నేను మార్చుకుంటాను ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పి నీవు అడిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ మొరను ఆలకిస్తాడు. కాబట్టి అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. తల్లిదండ్రులను గౌరవించువాడు దీర్ఘాయుష్మంతుడగునని కూడా బైబిల్లో మరి మనం చూస్తున్నాం. కాబట్టి నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము, నీవు వారిని గౌరవించము, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే లోబడని పిల్లలకు శ్రమ అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి లోబడదాము, తల్లిదండ్రులను గౌరవిస్తాము. దేవుడు మన అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మరి మీ కుటుంబాలను, మీ సంఘాలను ఆశీర్వదించునుగాక. మరి కృపాక్షేమములే మీ వెంట మా వెంట వచ్చునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువా, మా ఆయుష్కాలం ఎంతో మాకు తెలీదు. మరి అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని చెప్పి మరి నీ వాక్యం సెలవిస్తుంది. మరి ఆ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు కదా తండ్రి, అంటే అది కేవలం నీ కృప వల్ల. అందుకే మరి ఈ కృపాయుష్కాలంలో మరి జీవిస్తున్న మమ్మల్ని అందరినీ ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బ్రతికినంత కాలము నీ కొరకే బ్రతుకుతామన్న కృత నిశ్చయముతో మరి మేము ఉంటున్నాము. మా యొక్క మరి ప్రార్థనలు మీరు ఆలకించండి, మా శరీర బాధలు తొలగించండి, మమ్మల్ని స్వస్థపరచండి, మీరే అభివృద్ధిపరచండి. ఇంతవరకు మీరు చేసిన మేలులను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తూ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు.
మరి ఈ యొక్క కృపా దీవెన మరి పరిచర్యలను మీరు మరి దయచేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క లైక్ మంచి కామెంట్ మీరు చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ పరిచర్యలు కొనసాగాలంటే మరి ఆర్థిక భారం ఉంది కనుక మరి ఆర్థిక సహాయం కూడా మీరు చేయండి. మా యొక్క నంబర్ మరి KDGM అకౌంట్కు డైరెక్ట్ వెళ్తాయి మీరు పంపించిన కానుకలు. ఆ నంబర్ నేను చెప్తాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి. 8500656044 8500656044 ఈ యొక్క నంబర్కు మీరు ఫోన్పే చేసినట్లయితే మరి అవి నేరుగా అకౌంట్లోకి వెళ్తాయి, ఎవరి చేతిలోకి వెళ్ళవు. అవి దేవుని పరిచర్య నిమిత్తము మరి వాడబడుతుంటాయి. కాబట్టి దేవుడు మరి ఎవరు ఎక్కువగా మరి సపోర్ట్ చేస్తారు, దేవుడు ఎక్కువగా వారిని ఆశీర్వదిస్తారు. ఇలా అడుగుతున్నానని మీరు ఏమనుకోకండి, ఎందుకంటే మరి దేవుడే మరి ఈ కార్యక్రమాలను నడిపిస్తాడు. మరి ఏదో మీరు ఇచ్చిన కానుకల ద్వారా నేను బతుకుతానని కాదు, దేవుడు నాకు చాలా ఇచ్చాడు. మరి దేవుడు మరి నన్ను మనందరినీ ఆశీర్వదించునుగాక. ఈ పరిచర్యలు ముందుకు కొనసాగుటకు మరి మీ యొక్క సపోర్ట్ అవసరం. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయమని మిమ్మల్ని ప్రభు నామములో మరి అడుగుతున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.